ఆనాడు 40 రోజుల పాటు అసెంబ్లీలో అన్ని కుల సంఘాలు పిలిచిన 130 140 సంఘాలతో ఒక్కొక్క సంఘంతో 2 గంటలు 3 గంటలు మాట్లాడి ఏ సమస్య ఉంది మీకు, ఏ సమస్య పరిష్కరిస్తే నువ్వు బాగుపడతావని చెప్పి ఆనాడు 40 రోజుల పాటు అన్ని వర్గాలతో మాట్లాడిన బిడ్డ ఈటల రాజేందర్ గుర్తుపెట్టుకో. ఇవాళ నేను ముదిరాజు బిడ్డనే కావచ్చు కాక, కానీ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో కటరతో కొలిచిపెట్టిన అన్నం తిని పెట్టిన బిడ్డ. ఈ బిడ్డ బతుకంతా, ఈ బిడ్డ బతుకు ఇలా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ సాగింది కాబట్టి పేదల కన్నీళ్ళు, పేదల కష్టాలు అన్ని తెలిసిన వాడిగా నేను అందరి బతుకుల్లో వెలుగు నింపాలని చెప్పి ప్రయత్నం చేసి అందరూ బీసీ ఎమ్మెల్యేలకు పిలిచిన, ఎంపీలకు ఎమ్మెల్సీలకు పిలిచిన, మంత్రులు పిలిచిన, ఆనాడు ముఖ్యమంత్రి గారికి తెలిసిన తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా సభకు వచ్చిండు. ఆ సభకు వస్తే మేము చెప్పినాం, ఇగో బీసీల బతుకులు బాగుపడాలంటే ఈ సమస్యలు పరిష్కరించమని చెప్పిన. అక్కడి నుంచి పుట్టినే 250 రెసిడెన్షియల్ స్కూల్ విషయం మర్చిపోకండి.